అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్ జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చింది టీమిండియా. 20 ఓవర్లలో టీమిండియా స్కోర్ 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. 256 పరుగుల విజయలక్ష్మి ఇచ్చింది టీమిండియా. ఇక అభిషేక్ శర్మ దూకుడుగా ఆడాడు, 52 పరుగులు చేశాడు. ఇక సంజు శాంసన్ 89 పరుగులతో అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ కూడా 54 పరుగులు ధాటిగా ఆడాడు. హ్యాట్రిక్ సిక్స్లు బాదాడు సంజు శాంసన్. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు జేమ్స్ నీషమ్. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి? ఒకానొక దశలో 300కు వెళుతుంది లేదా 280 పరుగుల వరకు వెళుతుంది అన్నటువంటి టైంలో 3 కీలకమైనటువంటి వికెట్లు పడిపోయినప్పటికీ 255 పరుగుల భారీ స్కోర్ కాపాడుకోగలమంటారా? ఎక్కడా కూడా న్యూజిలాండ్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు అనేటువంటి మాట వినిపిస్తోంది. ఎలా ఉంటే బాగుంటుందంటారు గేమ్ ప్లాన్? ఎస్ మురళి, నేను ఈ రోజు మాట్లాడినప్పుడు కూడా, ఈ రోజు మన ఛానల్లో నేను మాట్లాడినప్పుడు కూడా నేను ఒక విషయం చెప్తాను. కీలకమైనటువంటి సమయంలో వికెట్లు కోల్పోకూడదు. కీలకమైనటువంటి సమయంలో వికెట్లు కోల్పోవడం వల్ల భారీ స్కోర్ చేసేటువంటి అవకాశం కోల్పోతాము. మన ఇంగ్లాండ్ విషయంలో కూడా అదే జరిగింది. ఇంగ్లాండ్ తో జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్ లో కూడా కీలక సమయంలో వికెట్లు కోల్పోయాం. దీనివల్ల భారీ స్కోర్ సాధించడం అనేది కష్టంగా మారింది. అలాగే ఈ రోజు సేమ్ మొన్న ఏదైతే జరిగింది, ఈ రోజు కూడా దాదాపు అలాగే జరిగింది. ఇషాన్ కిషన్, సంజు శాంసన్ వికెట్, ఇషాన్ కిషన్ వికెట్, వీళ్ళిద్దరు కూడా కీలక టైంలో అవుట్ కావడం వల్ల దాదాపుగా 280 వరకు చేయగలిగే స్కోర్ అది. కానీ కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కోల్పోవడం అనేది బాగా మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక అటు అంటే నేను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆట గురించి నేను మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను. అతను అవసరమైతే తిలక్ వర్మను పైకి పంపించి తిలక్ వర్మను ప్రమోట్ చేసి అతను కింద ఆడాలి. హార్దిక్ పాండ్యా కంటే కూడా అవసరమైతే కింద ఆడాలి అనే ఒపీనియన్ పదే చెప్తూ వస్తున్నా. కానీ అంటే అటు టీమిండియా యాజమాన్యం కూడా ప్రయోగాలు చేసినప్పుడు వాళ్ళు హార్దిక్ పాండ్యాని ముందు పంపించినప్పుడు సూర్యకుమార్ యాదవ్ ని ఎందుకు తిలక్ వర్మను ఎందుకు ముందు పంపకూడదు? కాబట్టి ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా కీలకమైనటువంటి సమయాల్లో ప్రభావం చూపిస్తాయనేది మరోసారి రుజువైంది. ఇక న్యూజిలాండ్ బౌలింగ్ పరంగా చూస్తే వాళ్ళు ఫస్ట్ తేలిపోయినప్పటికీ కూడా కొన్ని అంటే ఫస్ట్ 1-2 ఓవర్లు వాళ్ళు బాగా వేశారు, మళ్ళీ ఆ తర్వాత తేలిపోయారు. కానీ మళ్ళీ కీలకమైనటువంటి సమయాల్లో వాళ్ళు తీసినటువంటి వికెట్లు కానీ జిమ్మీ నీషమ్ అతను లాస్ట్ ఓవర్లో 24 పరుగులు కానీ అతని బౌలింగ్ ఈ రోజు చాలా బాగుందని చెప్తాను నేను. ఇక లాస్ట్ ఓవర్ లో అతను ఇచ్చినటువంటి అంటే ఒత్తిడిలో కూడా కొంచెం షార్ట్ పిచ్ బాల్స్ వేయడం దీనివల్ల కొంత ఇండియాకి ప్లస్ అయింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు అభిషేక్ శర్మ గానీ, సంజు శాంసన్ గానీ, ఇషాన్ కిషన్ గానీ ఈ ముగ్గురే భారత్ కనుక కప్పు గెలిస్తే ఈ ముగ్గురు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కి అర్హులు అనే విషయం అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ఇక సంజు శాంసన్ ఆట తీరైతే అసలు అతను ఆడినటువంటి ఒక్క 6, అది కూడా ఇటు మిడ్ వికెట్ మీద వెళ్ళినట్టుంది. అది తప్ప అది కూడా టాప్ ఎడ్జ్ వల్ల. మిగిలిన షాట్స్ అన్ని కూడా చాలా క్యాలిక్యులేటెడ్ గా చాలా పక్కాగా ఆడాడు. అది కూడా ఆ ఒక్క 6 విషయం నేను సెంచరీ చేస్తాను అనుకోండి. ఇప్పటివరకు T20 క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో ఎవరు కూడా ఫైనల్ మ్యాచ్ లో సెంచరీ చేయలేదు. సంజు శాంసన్ నుంచి వస్తుంది అనుకున్నాను, కానీ మళ్ళీ పోయిన మ్యాచ్ లో ఏ విధంగా 89 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు, ఇవాళ కూడా 89 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక స్కోర్ కాపాడుకుంటారా అని అడిగారు. ఖచ్చితంగా కాపాడుకునేటువంటి స్కోరే. కాకపోతే ఇక్కడ మనం కొంతమందిని దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఆడాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ మీరు చూసుకుంటే వాళ్ళు మిచెల్ శాంట్నర్ వరకు మన దగ్గర ఎలాగైతే 8 మంది బ్యాట్స్మెన్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ఆల్మోస్ట్ 8 మంది బ్యాట్స్మెన్లు ఉన్నారు. మిచెల్ శాంట్నర్ కూడా మంచి బ్యాట్స్మెన్ కీలకమైనటువంటి సమయంలో. ముఖ్యంగా మన వాళ్ళు దృష్టి పెట్టాల్సింది టిమ్ సేఫ్రట్ మీద. అదేవిధంగా ఫిన్నెల్ ఓకే అతను ఈ మ్యాచ్ లో ఎంతవరకు రాణిస్తాడనేది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ డార్లీ మిచెల్ కూడా ఈ రోజు మ్యాచ్ లో ఆడేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. అదేవిధంగా గ్లెన్ ఫిలిప్స్ కి సంబంధించి కూడా గ్లెన్ ఫిలిప్స్ ఈ రోజు ఎందుకు అతని యాటిట్యూడ్ కూడా కాస్త డిఫరెంట్ గా ఉంది. అది న్యూజిలాండ్ కి ప్లస్ అయ్యేటువంటి యాటిట్యూడ్ గానే చెప్పుకోవచ్చు. ఇక మన బౌలింగ్ కి సంబంధించి చూసుకుంటే కనుక ఇటు వరుణ్ చక్రవర్తి కొంచెం కీలక సమయంలో పరుగులు ధారాళంగా ఇచ్చేయడం మైనస్ అవుతుంది. కాబట్టి దీన్ని కనుక కొంత కట్టడి చేసుకోగలిగి అక్షర్ పటేల్ నుంచి సహకారం ఉండి వీళ్ళిద్దరు కనుక మిడిల్ ఓవర్స్ లో పరుగులు కట్టడి చేస్తే అటు చివరి ఓవర్లు వచ్చేసరికి పేస్ బౌలర్లకు అంటే ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో వెంకట్ ఎక్కడ ప్లానింగ్ లేకుండా బౌలింగ్ వేశారు. సరే, వారు దూకుడుగా ఆడారు, వారు మంచి ఫామ్ లో ఉన్నారని అనుకున్నప్పటికీ కూడా అక్కడెక్కడ ప్లానింగ్ మిస్ అయిపోయింది అనేటువంటి మాట కూడా వినపడింది కదా. ఈసారైనా సరే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తారా, కీలకమైనటువంటి సమయంలో వికెట్లు తీసి కాస్త ఒత్తిడికి లోనయ్యేలా చేస్తారా అనేటువంటి హోమ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా భారత్ సొంతగడ్డ మీద, దాన్ని ఎలా చూడాలి? ఇక్కడ సొంతగడ్డ అనేది మనం చెప్పలేము. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మారినటువంటి క్రికెట్ పరిస్థితులన్నీ కూడా
ఇటు సొంత గడ్డ అనే మాటకు కొంత ప్రాధాన్యత లేదనే విషయం అయితే చెప్పగలుగుతాను. అయితే ఇక్కడ అంటే ప్రేక్షకుల నుంచి వచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక బూస్ట్ అప్ ఇస్తాయి. ఎంకరేజ్మెంట్ ఉంటుంది కానీ మన వాళ్ళు అది మిస్ అవుతున్నారు. ఎందుకు మిస్ అవుతున్నారో తెలియదు కానీ 2023 ప్రపంచ కప్ నుంచి టెస్ట్ సిరీస్ లో మిస్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని 1-2 వన్డే సిరీస్ లో మిస్ అయ్యారు. రీసెంట్ టైమ్స్ లో కూడా కొన్ని కీలక మ్యాచ్లకు సంబంధించి కూడా మిస్ అయినటువంటి పరిస్థితి కనపడింది. వన్డే సిరీస్ కూడా కోల్పోయారు న్యూజిలాండ్ లో. కాబట్టి అది ఓకే. అయితే ఇక్కడ ఏమంటాను అని అంటే కొంత ఇక్కడ కీలకమైనటువంటి సమయాల్లో మన వాళ్ళు వికెట్లు తీస్తే, ఇప్పుడు నేను నాకు అదే చెప్పబోతున్నాను, వరుణ్ చక్రవర్తి కానీ అక్షర్ పటేల్ కానీ వీళ్ళిద్దరు కనుక మిడిల్ ఓవర్స్ లో 1-2 వికెట్లు కనుక తీయగలిగితే ఆ ఇంపాక్ట్ అనేది చాలా ప్లస్ అవుతుంది. దయచేసి శివన్ దూబే బౌలింగ్ కి రాకుండా ఉండటమే మంచిది. అతను చేసినటువంటి 24-26 పరుగులు ఆ బౌలింగ్ లో ఇచ్చేస్తాడు కాబట్టి 1-2 ఓవర్లు వేసేసి. కాబట్టి శివన్ దూబే కొంత బౌలింగ్ విషయంలో పక్కన పెట్టి ఇక్కడ అవసరం అయితే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు కనుక కొంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగి ఆ తర్వాత కీలక సమయంలో అంటే వీళ్ళ ఓవర్లు పేస్ బౌలర్లకు సంబంధించి జస్ప్రీత్ బుమ్రా గానీ, హర్షదీప్ సింగ్ గానీ, అదేవిధంగా హార్దిక్ పాండ్యా గానీ వీళ్ళ ఓవర్లు కనుక మిగల్చగలిగితే అది చివరి ఓవర్ లో ప్లస్ అవుతుంది. మొన్న చూసుకుంటే మనం గెలిచామనే సంతృప్తి కంటే కూడా ఆఖరి ఓవర్లు 22 పరుగులు శివన్ దూబే ఇచ్చేసాడనే బాధ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా కవర్ చేసుకోవాలి. ఇవాళ అట్లా 25 పరుగులు ఉంటాయి, వాళ్ళు ఏదైనా వికెట్లు మిగిలితే కనుక ఖచ్చితంగా మైనస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి న్యూజిలాండ్ బ్యాటింగ్ కి సంబంధించి కూడా దాదాపుగా మొదటగా వచ్చేటువంటి 7 ఆటగాళ్ళని కూడా కట్టడి చేయాల్సినటువంటి పరిస్థితులే ఉంటాయి. ఏ ఒక్కరు విజృంభించినా కానీ విజయాన్ని లాగేసుకునేటువంటి పరిస్థితులే ఉంటాయనేటువంటి ఒక మాట. దీన్ని ఎలా చూడాలంటే 7 జేమ్స్ నేషమ్ అదేవిధంగా మిస్ అయినారు. వీళ్ళిద్దరిని కొంచెం పక్కన పెట్టి వీళ్ళిద్దరిని కట్టడి చేయొచ్చు. కానీ డార్లీ మిచెల్ పైన ఎవరైతే ఉన్నారో డార్లీ మిచెల్ 6వ స్థానంలో వస్తున్నారో అది చాలా డేంజరస్ థింగ్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ట్రిస్టన్ సబ్స్, అదేవిధంగా ఇంగ్లాండ్ కి సంబంధించి జాకబ్ బేతల్ గానీ లేదంటే విల్ జాక్స్ గానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కేటగిరీకి చెందినటువంటి ప్లేయర్ అతను. కాబట్టి అతను 6వ స్థానంలో ఆడటం అనేది టీమిండియాకి చాలా ప్రమాదకరమైనటువంటి విషయంగా చెప్తాను. అదేవిధంగా టీమ్ సైఫ్రెట్ అతను వికెట్ కీపర్, అతను చాలా అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్. ఈ టోర్నీలో అతను కూడా చాలా బాగానే రాణించాడని చెప్పుకోవచ్చు. అలాగే రచిన్ రవీందర్ను ఇవాళ కీలకమైనటువంటి అభిషేక్ శర్మ వికెట్ తీసినటువంటి రచిన్ రవీందర్ను కనుక కొంత కట్టడి చేసుకోగలిగితే, ఎందుకంటే అతను భారత్ లో చాలా మంచి క్రికెట్ ఆడుతున్నాడని మనం చెప్పుకున్నాం. అతను అంటే ఈ ఉపకరణ పరిస్థితులు కూడా అతని వాతావరణ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా అతను కొంత అలవాటు ఉంది. కాబట్టి అతను కొంత కీలకంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ మైనస్ ఏంటంటే అతను 3వ స్థానంలో ఆట, డార్లీ మిచెల్ 6వ స్థానంలో ఆట. అలాగే గ్లెన్ ఫిలిప్స్ కి సంబంధించి కూడా అతన్ని మంచి ఫీల్డర్ గానే కాదు, అతను మంచి బౌలర్, బ్యాట్స్మెన్ అని నేను పదే చెప్తూ వస్తాను. గ్లెన్ ఫిలిప్స్ కూడా మనం కనుక కట్టడి చేసుకోగలిగితే అతను మిడిల్ ఓవర్స్ బంతి పాత పడుతున్న కొద్ది బౌలర్ వీక్నెస్ అతను క్యాష్ చేసుకునే క్యారెక్టర్ అది. కాబట్టి అతన్ని కనుక కొంత కట్టడి చేసుకోగలిగితే మాత్రం మంచి రిజల్ట్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అంటే మనం భారత్ బ్యాటింగ్లో హీరోలు అంతా తేలిపోయింది. బౌలింగ్లో ఈరోజు రాణించేది ఎవరు, మనకి విజయాన్ని దక్కేలా చేసేటువంటి బౌలర్లు ఎవరంటే మీరు పర్టికులర్గా ఈ పిచ్ మీద సెకండ్ బ్యాటింగ్ చేసేటువంటి ఈ పిచ్ కండిషన్స్కి సంబంధించి మీరేం చెప్తారు? మీరు నాకైతే ఈరోజు అక్షర్ పటేల్ కొంత, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి మంచి ప్రదర్శన చేయొచ్చు అని అనుకుంటున్నాను. అదేవిధంగా హర్షదీప్ సింగ్ కానీ వీళ్ళిద్దరు విషయంలో కొంత ఉంది. అయితే హర్షదీప్ సింగ్ స్వింగ్ కావచ్చు, బుమ్రా మ్యాజిక్ కావచ్చు, ఇవేమి వీళ్ళిద్దరు వేరియేషన్స్ చూపించాడు బౌలర్ బుమ్రా గానీ హర్షదీప్ సింగ్. ఆ వేరియేషన్స్ కనుక ప్లస్ అయితే మాత్రం కొంత ప్లస్ అవుతుంది. అలాగే హార్దిక్ పాండ్యా వేరియేషన్స్ కూడా బాగుంటాయి. అతన్ని మనం బౌలర్ గా కన్సిడర్ చేయగానే అతను మంచి బౌలరే. మన 19వ ఓవర్ చూస్తే చెప్పేసేయచ్చు, ఆ ఒక్క ఓవర్ చూసి చెప్పేయచ్చు అని చెప్పొచ్చు. ఖచ్చితంగా కీలకమైన ఒత్తిడిలో అతను చేసినటువంటి ఆ రోజు బౌలింగ్ ప్లస్ అయింది. కాబట్టి ఈ రోజు హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు బౌలింగ్ చేయాలి. ఎక్కడా కూడా బౌలర్ ఓవర్స్ మిగల్చకుండా బౌలింగ్ చేస్తే మాత్రం అంటే స్పేస్ బౌలర్లకు సంబంధించి 3-4 12 ఓవర్లు వీళ్ళు కంప్లీట్ చేయాలి. అదేవిధంగా నాకు తెలిసి 5వ బౌలర్ వరకు వెళ్ళకూడదు. 5వ బౌలర్ వరకు వెళ్తే అనవసరంగా కాన్ఫిడెన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకవేళ 5వ బౌలర్ వరకు వెళ్తే తిలక్ వర్మ ఆప్షన్ తీసుకోవాలి, లేదంటే అభిషేక్ శర్మ ఆప్షన్ తీసుకోవాలి. కానీ శివన్ దూబే ఆప్షన్ మాత్రం తీసుకోకూడదు. అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, దాన్ని మనం క్యాల్కులేట్ చేయలేం. అభిషేక్ శర్మ బౌలింగ్ కి సంబంధించి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ కొంత ఎందుకంటే అతను ఒత్తిడిలో ఎంతవరకు బౌలింగ్ చేస్తాడు అనే దానికి సంబంధించి అతను ఇప్పటివరకు కూడా విమర్శ ఏంటి అంటే బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా ఆ స్థాయి మెచ్యూరిటీ కనబరచలే, కట్టడి చేసే సిచ్యువేషన్ కానీ మెచ్యూరిటీ కానీ కనపడదంటారు. చూడొచ్చాలా? కనపడదు. అతను షార్ట్ పిచ్ బాల్స్ వేస్తాడు. స్పిన్ బౌలింగ్ లో షార్ట్ పిచ్ బాల్స్ అయితే పిచ్చుతాను. కాబట్టి నేను చూసుకుంటే అతను బౌలింగ్ అంతా కూడా ఆ షార్ట్ పిచ్ బాల్ బౌన్స్ చేయడం ఇవన్నీ కూడా కొంత మైనస్ అవుతుంది అనమాట. కాబట్టి
అభిషేక్ శర్మని కొంత అంటే బ్యాట్స్మెన్ గానే కాకుండా పార్ట్ టైం బౌలర్ గా కూడా షైన్ చేసుకోగలిగి అతను 1-2 ఓవర్లు వేస్తే ఇప్పుడు మనం చూసుకున్నాం కీలకమైనటువంటి సమయంలో అతను పక్కాగా ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు, అతను కంప్లీట్ గా బ్యాట్స్మెన్ కానీ బౌలింగ్ సమయంలో అతని హెల్ప్ అనేది చాలా బాగుంటుంది. అలాగే డార్లీ మిచెల్ ఉన్నాడు, బౌలింగ్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. పార్ట్ టైం బౌలర్స్ ఆల్రౌండర్స్ అంటారు, పార్ట్ టైం బౌలర్స్. కాబట్టి అభిషేక్ శర్మని కూడా కొంత ఆ విధంగా తీర్చిదిద్దుకోగలిగితే మాత్రం ప్రొఫెషనల్ బౌలర్స్ లాగానే చేస్తారు వాళ్ళు, అది కూడా దాంట్లో కూడా. ఎస్, గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ చాలా బాగుంటుంది. రచిన్ రవీంద్ర బౌలింగ్ ఈ రోజు చూసారా మీరు? అతను చాలా తెలివిగా బౌలింగ్ చేశారు రచిన్ రవీంద్ర. తర్వాత ఓవర్లో అతను పరుగులు ఇచ్చేసినప్పుడు కూడా అభిషేక్ శర్మ వికెట్ విషయంలో వాళ్ళు అంటే వికెట్ కి దూరంగా బాల్స్ వేసి కొంచెం టెంప్ట్ చేశారు, దాని వల్లనే కొన్ని వికెట్లు కూడా కొన్ని రన్స్ కూడా కట్టడయ్యాయి అనేటువంటి ఆ ట్రిక్ ఏంటి అసలు అది? ఎస్, అంటే ఇక్కడ వికెట్ కి దూరంగా అసలు మామూలుగా అప్పటి వరకు కూడా ఒక మైండ్ సెట్ లో ఉంటారు, వీళ్ళు ఏ బాల్ వేసినా కొట్టగలుగుతున్నాం అనే కాన్ఫిడెన్స్ లోకి ఆటగాళ్ళు వచ్చేస్తారు. కాబట్టి అదేం చేస్తారండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కవర్స్ లో ఫీల్డ్ మొన్న చూసుకుంటే లాంగ్ ఆన్ లో ఫీల్డర్ ని పెట్టి ఒక విల్ జాక్స్ వైడ్ ఆఫ్ స్టంప్ బౌలింగ్ చేశాడు ఎవరికి, సంజు శాంసన్. అదేమైంది, అది కూడా స్లో బౌలింగ్ త్రో బౌలింగ్ టైప్ వేసాడు. త్రో బౌలింగ్ టైప్ వేసినప్పుడు అదేమవుతుందంటే బాల్ తిరుగుతూ వైడ్ వెళ్తుంది. వైడ్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే షార్ట్ తనకి అవకాశం ఉండదు, బ్యాట్ చివరి తగులుతుంది. మనకి బ్యాట్ లో ఇప్పుడు అలాంటి వేసినప్పుడు బ్యాట్ చివరి తగిలితే అదేమవుతుందంటే బ్యాట్ చివరి అంతగా స్ట్రోక్ ఉండదు. కాబట్టి ఆ స్ట్రోక్ ఉండదు కాబట్టి అది మిడిల్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అది మైనస్ అవుతుంది. కాబట్టి ఈ రోజు కూడా కొంత అంటే ఈ రోజు అటువంటి పరిస్థితి రాలేదు, కానీ ఈ వైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వేసినప్పుడు ఏంటంటే కొంత బాల్ ఎటు అంటే బౌన్స్ అవుతుందో అర్థం కాదు, లేదంటే అది కిందకి దిగుతుందో అర్థం కాదు. ఈ రోజు అదే మైనస్ అయింది అభిషేక్ శర్మ విషయానికి వస్తే. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మనం విజయం తర్వాత డెఫినెట్గా మళ్ళీ మాట్లాడుకుందాం దీనికి సంబంధించి. రైట్, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. ఇక న్యూజిలాండ్ జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చింది టీమిండియా. 255 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో ఒక భారీ స్కోర్ అయితే చేసిందనే చెప్పాలి. 256 పరుగుల విజయ లక్ష్యం ఇచ్చింది టీమిండియా. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ధాటిగా ఆడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు జేమ్స్ నీషన్. అది ఆటకు కీలక మలుపుగా కూడా చెప్పొచ్చు. చూడాలి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఏ విధంగా ఉంటుందనేది.